మానవ సమాజ పురోగతికి హేతుబద్ధత, జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి ముఖ్య అంశాలు. వీటిని ఆధారంగా చేసుకుంటూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 9:30 గంటలకు టోరీ హ్యూమనిస్ట్ అవర్లో సమకాలీన సామాజిక అంశాలను, సాహిత్య, సాంస్కృతిక అంశాలను మానవవాద కోణంలో చర్చించుకుందాం. రండి, మీ సంశయాలను, మీ అభిప్రాయాలను మాతో పాటు పంచుకోండి. హలో, తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ అరేనా గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ కాగ్నిటివ్ బయాస్ సిరీస్ లోని ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్, అలాగే సెకండ్ సెగ్మెంట్ లో ఆస్క్ us ఎనీథింగ్ ఉండబోతుంది. సో ఇవాల్టి మన ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మానవాదులైన గెస్ట్ కోవింద్ గారు కాలిఫోర్నియా నుండి, మరియు సైన్స్ పాపులరైజర్ శరతేజ సుమీనా గారు హైదరాబాద్ నుండి ఉన్నారు. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి సమీహ గారు. ఎస్, సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us టుడే అండి. అండ్ ఆడియన్స్, మీరు కూడా మాతో ఈరోజు చర్చలో పాల్గొనడానికి టోరీ స్కైప్ ఐడి TORI.LIVLive1 కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో నవ్ లెట్స్ మూవ్ ఇన్ టు ద షో. మనం కాగ్నిటివ్ బయాస్ సిరీస్ స్టార్ట్ చేయడం, అందులో ఇప్పటికీ ఒక 6 బయాసెస్ గురించి డిస్కషన్ కూడా చేసాము. అందులో భాగంగానే ఈరోజు ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ ని చర్చించుకోబోతున్నాము. సో ముందుగా కాగ్నిటివ్ బయాస్ అంటే మనం హ్యూమన్ బ్రెయిన్ చేసే చిన్న చిన్న షార్ట్ కట్స్. బ్రెయిన్ లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ వల్ల మనకు కొంచెం కాన్షియస్నెస్ ఉంటుంది. సో మనం డెసిషన్ మేకింగ్ టైంలో ఈ కాన్షియస్నెస్ యూజ్ చేసుకొని కొన్ని షార్ట్ కట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీ షార్ట్ కట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ రేషనల్. ఇలాంటి ఇర్రేషనల్ షార్ట్ కట్స్ గురించి స్టడీయే కాగ్నిటివ్ బయాస్. సో గోవింద్ గారు, సో ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ బయాస్ అంటే ఏంటో చెప్పగలరా మాకు? మనం ఈ సిరీస్ లో భాగంగా మనం చాలా కాగ్నిటివ్ బయాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అందులో చాలా ముఖ్యమైనది ఈ మనం అంతకుముందు ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అన్ని కూడా చెప్పుకున్నాం. మనం అంటే మనకి మనం తీసుకునే డెసిషన్ మేకింగ్ లోని బ్రెయిన్ చేసే షార్ట్ కట్స్ నుంచి ఎవరు కూడా అతీతులు కాదన్నమాట. అంటే మనందరం కూడా దానికి తప్పనిసరిగా కూడా తలవంచాల్సిందే. అంటే ఎంత రేషనలిస్టిక్గా ఆలోచించినా, ఎంత హేతుబద్ధంగా ఆలోచించినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే, ఎంత మనకి ప్రొఫెషనల్స్ అయినా సరే, వీళ్ళందరూ కూడా ఈ కాగ్నిటివ్ బయాసెస్ అనే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి లోబడే ఉంటారన్నమాట. వీటి గురించి తెలుసుకోవడం ద్వారా మనం మన నిర్ణయాల్ని మరింత హేతుబద్ధంగా ఆలోచించడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, దీంట్లో నుంచి వెళ్ళడం అనేది కామన్ హ్యూమన్ నేచర్ అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్. మెదడు ఆలోచించే విధానము ఈ మనకి కాన్షియస్నెస్ లోని మనం తీసుకునే నిర్ణయాలను బట్టి జరిగి ఉంటుంది అనమాట. అందుకు తెలుసుకోవడమే తప్ప వీటిని ఎలా తప్పించుకోవాలి అంటే వీటి గురించి ఎక్కువగా తెలుసుకోవడం ద్వారానే మనం వీటి బారిన పడకుండా ఉంటాం అనమాట. అందులో మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్. అంటే ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అనేది తెలుగులో చెప్పుకోవాలనుకుంటే దీనికి ప్రాథమిక ఆపాదింపు లోపం. అంటే మనం ప్రాథమికంగా దేన్నైనా ఆపాదించినప్పుడు మనం రాంగ్ అట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం కారణాలను అన్వేషించినప్పుడు ఫలానా దానికి ఈ కారణము, ఈ విషయం దీని ద్వారా జరిగింది అని దాన్ని కేటగిరైజేషన్ చేయడంలో ఉన్న లోపం అనమాట. దీన్ని సోషల్ సైకాలజీలోని ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ని FAE అంటారు. దీన్నే కరస్పాండెన్స్ బయాస్ అని, లేకపోతే అట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అని కూడా అంటారన్నమాట. ఇవి రకరకాల పేర్లు. కానీ దీంట్లోని కరస్పాండెన్స్ బయాస్ అనేది ఏదైతే ఉందో అది ఆఫ్టర్ ఎఫెక్ట్ ఆఫ్ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్. అంటే ఫండమెంటల్లీ మనం దేన్నైనా ఒకటి అట్రిబ్యూట్ చేసినప్పుడు రాంగ్గా చేయడం ద్వారా మన కంక్లూజన్ రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఉదాహరణకి మనం దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే, ప్రజలు ఏదైనా కొన్ని పరిస్థితుల్లోని మనం వివరణ ఇవ్వాలి అనుకుని చెప్పినప్పుడు అవతల వాళ్ళ ప్రవర్తనకి సంబంధించినంత మటుకి వాళ్ళ వ్యక్తిత్వంగా, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బేస్డ్గా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని. అంటే ఒక ప్రవర్తన, సేమ్ యాక్షన్ మనకి
ఇతరులకి జరిగినప్పుడు. మనకి జరిగినప్పుడేమో దానికి రీజన్స్ ఎక్స్టర్నల్ రీజన్స్ అని, అలాగే అవతల వాళ్ళకి జరిగినప్పుడు అవి ఇంటర్నల్ రీజన్స్. అంటే వాళ్ళ ప్రవర్తన ఆధారంగా, అంటే ఎవరైతే ఆ ప్రవర్తన అటువంటి ఈ ఆ జరిగిన విషయం ఏదైతే ఉందో దానికి పూర్తి బాధ్యత వహించేది వ్యక్తులు మాత్రమే, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు కాదు అని. మనం చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అని కేటగరైజేషన్ చేయడం అనేదే ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ అన్నమాట. అంటే ఇతరులు ఎవరైనా సరే, అంటే దీంట్లో మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మటుకి చాలా క్లియర్గా అవుతుంది. ఈ ఈ కాగ్నిటివ్ బయాసెస్ కానీ, లేకపోతే సోషల్ సైకాలజీలో కానీ, ఈ సైకాలజీలో కానీ ఎందుకు అంత గందరగోళంగా అర్థం కానట్టు ఉంటుందంటే, నిర్వచనాలు ఎప్పుడూ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయన్నమాట. అవి గుర్తుపెట్టుకోవడానికి మనకు అంత అవకాశం ఉండదు. అదే ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ ఇవ్వడం ద్వారా మనం చాలా ఈజీగా అవును కదా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారానే మనం ఒక ఫండమెంటల్గా ఒక ఒక థియరీని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా మనకి సులభం అవుతుంది అనమాట. ఉదాహరణకి ఎవరైనా సరే ఒక ట్రాఫిక్ తీసుకున్నాం అనుకోండి, మనం కారులోని మనం ఒక సేమ్ స్పీడ్లో ఒక 60 మైల్స్ పర్ అవర్ వెళ్తున్నప్పుడు మన బ్యాక్ నుంచి ఒక వ్యక్తి మనకంటే ఫాస్ట్గా మళ్ళీ క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి ట్రాఫిక్లోని, మనం వెంటనే వాళ్ళని ఒక ర్యాష్ డ్రైవర్ కింద, లేకపోతే బాధ్యత లేని వ్యక్తిగా, చాలా ఫాస్ట్ గా, అవును, బాధ్యత లేని వ్యక్తిగా, అదే విధంగా ఆ వ్యక్తికి ఇతరుల పట్ల అంత గౌరవం లేని వ్యక్తిగా, తర్వాత ఏమో అంత స్కిల్ లేదు ఇతనికి డ్రైవింగ్ లోని, అంటే యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవర్గా మనం వెంటనే కంక్లూజన్కి వచ్చేస్తాం అన్నమాట. ఎవరో మనకంటే ముందుగా ఎవరన్నా మనల్ని క్రాస్ చేసి వెళ్తే ట్రాఫిక్లోని. ఇప్పుడు అదే విధంగా మనం ఎవరినైనా క్రాస్ చేసి వెళ్ళారు అనుకోండి, దానికి కారణాలు ఏమి ఉంటాయంటే, అవతల వ్యక్తి స్లోగా వెళ్తున్నాడు, అందుకే మీరు క్రాస్ చేసి వెళ్ళాల్సి వచ్చింది. రెండోదేమో మీకు ఇంటర్వ్యూకి లేట్ అయిపోతుంది, మీరు చాలా త్వరగా వెళ్ళాలి. లేదా మీ మదర్ కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, అందుకని మీరు ఫాస్ట్గా మీరు స్పీడ్గా వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అదేవిధంగా ఎవరో మీకే అర్జెన్సీ ఉంది, లేకపోతే అర్జెంటుగా మీకు కొన్ని ఫిజికల్ నీడ్స్ ఏవో ఉన్నాయనుకోండి, మనకి అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలో, లేకపోతే ఎవరికో వామిటింగ్స్ అవుతున్నాయో, లేకపోతే వెంటనే మీరు ఒక వ్యక్తి ఎవరో మీ బ్యాక్లో ఎవరో సీట్లోని మదర్కు హెడేక్ వస్తుందో, వెంటనే మీరు ఫాస్ట్గా వెళ్ళి ఎగ్జిట్ తీసుకోవాలో, ఇటువంటి కారణాలను అన్వేషిస్తాం. ఎందువలన? అది మనం చేసాం కనుక. అంటే ఇక్కడ ఏదైనా ఒక పొరపాటు కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ, ఒక విషయం కానీ మనం చేసినప్పుడేమో ఎక్స్టర్నల్ రీజన్స్ని ఆపాదించడము, ఇతరులు చేసినప్పుడేమో డిస్పోజిషనల్ అనమాట. అంటే ఏంటంటే ఇంటర్నల్, అంటే వ్యక్తి యొక్క క్యారెక్టర్స్, ఆ వ్యక్తి అంతా, ఆ వ్యక్తి లేజీ పర్సన్, ఆ వ్యక్తి ఎప్పుడు లేట్గానే వస్తాడు. అంటే ఆ రోజు ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, లేకపోతే రోడ్డు క్లోజ్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ రోజున వాతావరణం బాగోపోయి ఉండొచ్చు, అతనికి ఎవరికో తెలిసిన వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఉండి ఆ రోజు వాళ్ళకి హెల్ప్ చేసి తిరిగి వస్తూ ఉండొచ్చు. ఇటువంటి రకరకాల కారణాలన్నింటినీ మనం పక్కకి పెట్టి, ఆ వ్యక్తి స్వతహాగా లేట్ వస్తాడు కనుక, నెగ్లిజెన్స్గా ఉంటాడు కనుక ఆ రోజు లేటుగా వచ్చాడు అని కంక్లూజన్కి రావడం అనేది బేసిక్గా ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అంటే ఏంటో. అదే మనం ఓన్లీ నిర్వచనాలు చెప్పుకోవడం కానీ, లేకపోతే ఒక ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో మాట్లాడడం ద్వారా కానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనకు అంత త్వరగా దీని మీద అవగాహన రాదనమాట. ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనం అసలు దీన్ని చరిత్రలో, అంటే ముఖ్యంగా ఈ సోషల్ సైకాలజిస్టులు వీళ్ళు ఎలా ఫైండ్ చేశారు, దీంట్లో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయా, ఇటువంటి ఆరోపణలు చేసినప్పుడు మన దగ్గర ఏదైనా సరే డేటా ఉందా, ఒక సైంటిఫిక్గా మనం ఒక స్టడీ చేసి, ఒక ఎక్స్పెరిమెంట్ చేసి, ఒక సర్వే చేసి మనం ఏమైనా డేటా కలెక్ట్ చేసామా, అసలు నిజంగా వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తారు, అవి ఎందువల్ల అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. తప్పకుండా గోవింద్ గారు. శరత్ తేజ గారు, ఇప్పుడు గోవింద్ గారు దాని డెఫినేషన్ చెప్పారు కదా. సో ఇలాంటి బయాసెస్ డే టు డే లైఫ్స్ లో మీరు ఎక్కడ ఎక్కువ చూస్తూ ఉంటారు? ఇది చాలా మనం కామన్ గా చూస్తూ ఉంటామండి, ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అనేది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు అంటే దీని అంటే ప్రాథమికంగా ఇది ఏంటంటే, ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అంటే మనం ఏమైనా పని చేసినప్పుడు
మనం ఎందుకు చేసాం ఆ పని అని మనం ఏం సమాధానం చెప్పుకుంటామో అది, అవతల వాళ్ళు ఒకవేళ ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు అని ఎట్లాగైతే మనం సమాధానం చెప్తామో ఆ రెండిట్లకి మధ్యలో ఉన్న తేడా అన్నమాట. సో ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు మనం ఏమైనా చేసాం అనుకోండి ఒక పని, అది సాధారణంగా మనం ఫలానా పరిస్థితుల వల్ల మనం చేసాం, సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ అనేవి దానిలో పాత్ర పోషించాయని మనం సాధారణంగా మన గురించి మనం అనుకుంటాం. కానీ అవతల వాళ్ళు ఏమైనా పని చేస్తే అది వాళ్ళ పర్సనాలిటీలో భాగం, అంటే అది వాళ్ళ వ్యక్తిత్వంలో భాగం, లేకపోతే వాళ్ళ వాళ్ళ జడ్జిమెంట్ తప్పు ఉందనో, లేకపోతే అంటే వాళ్ళ బిహేవియర్ ఇష్యూ అన్నట్టు మనం చూస్తాం. సో అంటే అంటే ఇది ఏంటంటే ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అంటే మనం అంటే ఒక మోటివ్స్ ఆపాదించడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. మనకి ఎలాంటి మోటివ్స్ ఆపాదిస్తాం అన్నది, దానికి అవతల వాళ్ళు అదే పని చేస్తే ఎలాంటి మోటివ్స్ ఆపాదిస్తాం అన్న దాంట్లో డిఫరెన్స్ అనేది ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అన్నమాట. సో ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఫోన్ తీయలేదు అనుకోండి, మనం ఫోన్ చేసినప్పుడు ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ, ఇది చాలా కామన్ గా ఉంటుంది. ఇది కొంతవరకు ఏంటంటే కొంతమంది చాలా పొసెసివ్గా ఉంటారు కదా, వాళ్ళు చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఫోన్ తీయలేదు అనుకోండి, వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఏదో అయిపోయింది అనేసుకుంటూ ఉంటారు. నేను ఫోన్ చేస్తే తీయాలి. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా వాళ్ళ ఫోన్ దగ్గర ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు వేరే పనిలో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫోన్ వినపడపోయి ఉండొచ్చు. దెర్ కెన్ బి మెనీ అదర్ థింగ్స్ దట్ మే హ్యాపన్. సో ఇదేంటంటే అంటే ఇక్కడ ఏంటంటే జరుగుతోంది ఒక మోటివ్స్ ఆపాదించడం అవతల వ్యక్తికి అనే దాని వల్ల నష్టం కలుగుతుంది. ఎందుకంటే అసలు నిజంగా జరగకపోవచ్చు కదా అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన ఆలోచన, మనం అవతల వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాం అన్నది కానీ, పరిస్థితి గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నది కానీ వాస్తవానికి దగ్గరగా ఉండడం అనేది మనకు ఉపయోగం. దానివల్ల మన రిలేషన్షిప్స్ బాగుంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, మన మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఊరికి అక్కర్లేని మనం టెన్షన్, స్ట్రెస్ తీసుకోకుండా ఉంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు చాలా వరకు ఇట్లాంటి చిన్న జరిగితే దానికి మోటివ్స్ ఆపాదించి నేనంటే అవతల వాళ్ళకి ఇష్టం లేదనో, లేకపోతే ఇది నా మీద నన్ను అవమానించడానికి చేస్తున్నారనో, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. సో ఇలాంటివి మనం ఫాస్ట్గా జడ్జిమెంట్కి వచ్చే ముందు పరిస్థితుల వల్ల ఏమైనా జరుగుతుందా అనేది ఆలోచించడం ముఖ్యం అనమాట. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ అట్రిబ్యూషన్ ఎర్రర్ దిస్ మే హ్యాపెన్ టు అస్. ఇది 2. ఇంకొకటి ఏంటంటే ఇది ప్రత్యేకంగా చూసుకుంటే, అంటే సోషల్ కాంటెక్స్ట్ లో చూసుకుంటే పాలిటిక్స్ లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు పొలిటికల్ క్యాంప్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక పార్టీకో, లేకపోతే ఒక భావజాలానికో, లేకపోతే ఒక క్యాంప్ కి సపోర్ట్ చేస్తుంటారు. ఎవరైనా అవతల క్యాంప్ వాళ్ళ తాలూకు వాళ్ళు ఏమైనా వస్తున్నప్పుడు అన్ని ఇదంతా కుట్ర అని చెప్పని చూస్తుంటారు కదా. సో రాదర్ దాన్ దట్ అన్ని కుట్రగా కాకపోయినా చాలా సార్లు సిచ్యువేషన్స్ వల్ల అలా అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫాక్ట్ యాక్చువల్ గా అది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో అదే వచ్చి ఉండొచ్చు కూడా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని చాలా ఉండొచ్చు. సో ఇలా కాకుండా ఇదంతా కాన్స్పిరసీ అనో, లేకపోతే ఇది ఒక రకమైన ఎగ్జాక్ట్లీ ప్రతిపక్షాల కుట్ర. సో అంటే దట్ ఈస్ అ వెరీ నాన్ సెన్సికల్ థింగ్ టు సే ఆల్ ద టైమ్. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అది పబ్లిక్ డైలాగ్ లో చాలా కామన్ ప్లేస్ కదా. ఇప్పుడు ఇవాళ రోజున హెవీ పోలరైజేషన్ ఉన్న పరిస్థితులు చూస్తున్నాం మనం ప్రపంచం, అట్లీస్ట్ మేజర్ దేశాల్లో, భారతదేశంతో సహా రాజకీయ పరంగా చూస్తే. సో అంటే రాజకీయ పరంగా అంటే రాజకీయ నాయకుల్లో కాదు, ఓటర్లలో ఎవరైతే ఫాలో అవుతున్నారో ప్రజల్లో పొలిటికల్ పోలరైజేషన్ చూస్తున్నప్పుడు అన్ని అవతల వాళ్ళ కుట్ర కింద చూడడం మొదలు పెడతారు. సో ఇప్పుడు ఎవరన్నా ఫలానా తప్పు అన్నో, లేకపోతే ఫలానాది పని చేయదని చెప్తే అదేదో కుట్ర కింద, ఇంకా మీరు ఒకసారి దాన్ని పట్టుకుంటే ఇంకా అక్కడ మీరు ఎంత అయినా తవ్వేస్తారనమాట. సో అట్లా ఉంటుంది ఇంకా వ్యవహారం. సో దానివల్ల టైం అవునండి, మీరు చెప్పినప్పుడు నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒకప్పుడు సౌందర్య గారు చనిపోయినప్పుడు అది కూడా ప్రతిపక్షాల కుట్ర అని అన్నారు ఒకప్పుడు. యా, ఇప్పుడు ఉదాహరణకి ఎవరు మీరు చనిపోవడం చెప్తున్నారు. అప్పట్లో మరి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, ఎక్స్ సీఎం ఒక ఆయన చనిపోయినప్పుడు కూడా మరి అదొక పెద్ద కుట్రని, దాని గురించి పెద్ద నమ్మేసి చాలా ఉన్నాయి. అంటే బట్ మెనీ థింగ్స్, చాలా విషయాలు ఏంటంటే దే కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అ వెరీ సింపుల్ ఫ్యాషన్ రాదర్ దాన్ హ్యావింగ్ వెరీ కాంప్లికేటెడ్ అసంప్షన్స్. ఇప్పుడు కొంతమంది ఏంటి 9/11 అటాక్స్ అనేవి యుఎస్ ప్రభుత్వం దానిలో పాత్ర పోషించిందని చెప్పని అంటుంటారు, కాన్స్పిరసీ థియరీ. సో ఇవన్నీ ఏంటంటే మోటివేషన్స్ ఆపాదించడం అనమాట, సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ లో అయ్యే వాటి కన్నా. సో ఈ అంటే మనం చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సాధారణంగా ఉండే ఇప్పటివరకు మనం చెప్పుకుంటుంది అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఇన్ఎఫిషియన్సీయో, లేకపోతే బ్యూరోక్రటిక్ ఇన్ఎఫిషియన్సీ అవ్వండి, లేకపోతే బ్యూరోక్రటిక్ డెసిషన్ మేకింగ్ లో ఉన్న పిట్ ఫాల్స్ కానివ్వండి, ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ కానివ్వండి, దానివల్ల చాలా జరుగుతాయి. బట్ అన్ని వాటికి మోటివ్స్ ఆపాదించడం అనేది ఇట్స్ వెరీ ఇల్లాజికల్ థింకింగ్ అవుతుంది అన్నమాట. సో ఈ అట్రిబ్యూషన్ అనేది అదొక ఎగ్జాంపుల్. ఇంకా పర్సనల్ లెవెల్కి వెళ్తే, అంటే మనం వ్యక్తిగతంగా చూసుకుంటే కనుక
ఈ ఈ ఫండమెంటల్ ఎర్రర్ కి, ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ కి రెండు సైడ్స్ ఉన్నాయండి. దేర్ ఆర్ టూ ఫేసెస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఒకటి ఏంటంటే, మనం ఇందాక చెప్పుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు, ఏమైనా పని చేసినప్పుడు దాంట్లో సిచ్యుయేషనల్ ఫ్యాక్టర్స్ మనం డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే వాటిని పట్టించుకోకుండా అది వాళ్ళ క్యారెక్టర్ కి లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వానికి ఆపాదించడం. ఇంకొక అంటే లైక్ విక్టిమ్ బ్లేమింగ్ చేయడం, ఇది చాలా కామన్ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్. ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఎందుకు ఉంది అన్నది చాలా కామన్ గా అనిపిస్తుంది స్టేట్మెంట్. లేకపోతే ఇప్పుడు సో ఇప్పుడు ఎవరైనా లవ్ చేసుకుంటే కనుక, ఇంటర్ కాస్ట్ లవ్ లాంటివి చేసుకుంటే, వీళ్ళకి పని పాట లేదా, చదువుకోకుండా ఏంటి పని ఉండడం. అంటే ఏంటంటే, అంటే సిచ్యువేషనల్ గా జనరల్ గా జరిగే పని అనేది వాళ్ళ క్యారెక్టర్ కి ఆపాదించడం అనేది ఒకటి మిస్టేక్ జరుగుతుంది చెప్పుకున్నాం కదా. అలాగే డ్రెస్ కూడా. సో ఏంటి ఇలా అంటే కొంచెం ఆడవాళ్ళ మీద బాగా కనబడుతూ ఉంటాయి ఇలాంటి. ఎందుకంటే ఆడవాళ్ళ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ గా పరిగణిస్తారు కాబట్టి. అంటే వాళ్ళు ఎంత పరిగణిస్తారు అనేది వేరే విషయం, కానీ సొసైటీ అంతా పరిగణిస్తుంది బాగా ఇంపార్టెంట్ గా. సో ఈ సమస్య వల్ల ఏంటంటే, ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ అనేది వల్ల ఈ ఆడవాళ్ళ వ్యక్తిత్వం మీద పడడం అనేది ఆడవాళ్ళకి చాలా ఎక్కువ కనబడుతూ ఉంటుంది. మగవాళ్ళ మీద కూడా పడుతుంది కదా. ఇప్పుడు ఉద్యోగం సరిగా లేదనుకోండి, ఎవరికన్నా లేదనుకోండి, వీడేం మగాడు ఇలాంటి అంటుంటారు కదా. అవన్నీ క్యారెక్టర్ కి ఎగ్జాక్ట్. సో ఇవన్నీ ఇంకొక దీనికి అదర్ ఫేస్ ఏంటంటే, ఇందాక నేను చెప్తున్నది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి అదర్ ఫేస్ ఏంటంటే, మనం సిచ్యుయేషనల్ ఫ్యాక్టర్స్ మీద బాగా మనం శ్రద్ధ పెడతాం కదా మన పని చేస్తున్నప్పుడు. సో దీనివల్ల ఒక్కొక్కసారి దీనివల్ల సమస్య వస్తుంది. ఏంటంటే, మనం ఎడిక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కొంతమంది సిగరెట్లు కాలుస్తారు లేదా ఆల్కహాల్ తీసుకుంటారు. వాళ్ళు ఎంత రేషనలైజ్ చేసుకుంటారు అన్నది వింటే మనం ఆశ్చర్యపోతాం. అంటే వాళ్ళు చేస్తున్న పని అనేది మనం ఈ పరిస్థితి వల్ల చేస్తున్నాం, ఆ పరిస్థితి వల్ల చేస్తున్నాం అని చెప్పి మనమే సర్ది చెప్పేసుకుంటూ ఉంటాం. సో ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్కి ఇంకొక సైడ్ ఏంటంటే, మనం మన వీక్నెస్ కొద్దీ లేకపోతే మన మోటివేషన్ సరిగా లేకపోవడం వల్ల, అంటే అట్ ద సేమ్ టైం అన్ని పరిస్థితుల వల్లే జరగవు కదా, మనం మారలేకపోవడం వల్ల అంటే ఆ ఫెయిల్యూర్ని మనం పరిస్థితులకు ఆపాదిస్తాం. తమాషాగా చెప్పుకుంటే ఆ సినిమా ఉంటుంది కదండి, పవన్ కళ్యాణ్ గారిది జల్సా అని ఒక సినిమా ఉంటుంది. దాంట్లో ఆయన రోజు తాగుతాడు. ఆ క్యారెక్టర్ రోజు వెనకాల మహేష్ బాబు ఏదో ఒక సాకు అనమాట. సోమవారం ఎవరో ఏదో అన్నారని తాగాడు, మంగళవారం ఇంకో దానికి ఏదో తాగాడు, బుధవారం ఎందుకు వదిలేయడం, ఎలాగో వారం తాగుతున్నాడు కదా తాగుతున్నాడు. అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏంటంటే ఎవళ్ళు చేస్తున్న వాటిని వాళ్ళు రేషనలైజ్ చేసేసుకోవడం. సో లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసేవాళ్ళు, లేకపోతే ఎడిక్షన్ కింద ఏమైనా చేసేవాళ్ళు, గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఆల్కహాల్ రోజు తాగేవాళ్ళు, అంటే ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళ ఎడిక్షన్స్ కి ఇట్లాంటి రేషనలైజేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో నాకు ఇవాళ బాధగా ఉంది కాబట్టి నేను సిగరెట్ కాలుస్తున్నాను, లేదా బాధగా ఉంది కాబట్టి నేను ఆల్కహాల్ తీసుకుంటున్నాను అనుకోవడం, ఇలాగనమాట. సో ఇది అదర్ సైడ్ ఆఫ్ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ ఎర్రర్ అన్నమాట. సో అంటే ఇది చూసుకుంటే మనకి ప్రాక్టికల్ గా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. నేను దీని నుంచి బయటపడడానికి ఏంటి మార్గాలు అని చెప్పి ఐ కంక్లూడ్. ఏంటంటే ఇక్కడ ఒకటి, దీని నుంచి బయటపడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అవతల వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు కొంత ఎంపతి అనేది చూపించడం ముఖ్యం. అంటే వాళ్ళ అంటే థింకింగ్ దాన్ని అంటారు కదా, చూడండి ఇప్పుడు ఆక్యుపైయింగ్ దేర్ షూస్ అంటారు, గ్రాటిట్యూడ్. తర్వాత ఏంటంటే ఇంకొక విషయం నేను యాడ్ చేస్తానండి ఇక్కడ, శరత్ గారు మీరు కంక్లూడ్ చేసే ముందు. యాక్చువల్గా ఏంటంటే దీనికి కారణాలు ఏంటంటే, ఇతరుల గురించి మనకి ఎక్కువ తెలియకపోవడం, మనకి ఎందువల్ల మనకి సిచ్యువేషనల్ ఆపాదించుకుంటామంటే మన కోసం మనకి ఎక్కువ తెలియడం. అంటే మనం ఎందుకు చేస్తున్నాము ఆ విషయాలను మన కోసం ఎక్కువ తెలియడము. ఆ ఎక్కువ తెలియడంలో రెండు రకాలు ఏంటంటే, ప్రతిదానికి కూడా మనం చేసిన పనికి రేషనలిస్టిక్ గా సపోర్ట్ చేసుకోవడం. ఇతరుల వ్యక్తుల్ని మనం యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అతను నటులు అనుకోండి, వాళ్ళు దూరం నుంచి స్టేజ్ మీద యాక్ట్ చేసే నటుడికి వాళ్ళ యొక్క పూర్తిగా మనకి వాళ్ళు చేస్తున్నది ఏంటో మనకి తెలియదు అనమాట. వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళ పర్సనల్ బిహేవియర్, వాళ్ళ హిస్టరీ మనకి తెలియదు అనమాట. తర్వాత ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్, అంటే మన కల్చర్లో ఉన్న మనం పెరిగిన వాతావరణం ద్వారా కూడా మనకి ఇటువంటి ఫండమెంటల్ అట్రిబ్యూషన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక లాస్ట్ది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది. దీన్ని జస్ట్ ఓల్డ్ ఫ్యాలసీ అంటారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది ఒకటి మన దగ్గర ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని అప్లై చేయడం ఒకటి. ఏంటంటే ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే దక్కుతుంది, చేసిన వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఇటువంటివి ఆపాదించడం ద్వారా మనం రియల్ కాజ్ ఏంటి, రేషనలిస్టిక్ బిహేవియర్ ఏంటి, సిచ్యుయేషనల్ కాజెస్ ఏంటి అన్న విషయాలు కాకుండా అవతల వ్యక్తికి మనం పూర్తిగా అతన్నే బాధ్యత చేయడం అనేది, మన విషయాలకు వచ్చే లోపలికి చుట్టుపక్కల పరిసరాలను బాధ్యత చేయడం అన్నది ఫండమెంటల్ గా జరిగే విషయం ఇది.
ఎస్, అయితే శరత్ తేజ గారు దీని నుండి ఎలా బయటపడగలమని చెప్తారు? ఒకటి ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అంటే ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ వల్ల రెండు సమస్యలు. ఒకటి ఏంటంటే అవతల వాళ్ళకి మోటివ్స్ మనం ఆపాదిస్తాం కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏంటంటే కొంత మనం ఎంపతీని కల్టివేట్ చేసుకోవాలి, కంపాషనేట్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఒక్కొక్కసారి ఇస్తూ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ కాంటెక్స్ట్ అనేది. సో అలాగే ఇందాక గోవింద్ గారు చెప్పినట్టు గ్రాటిట్యూడ్ ఉండడం అనేది అవసరం అనమాట. సో అంటే ఇలాంటి లక్షణాలు మనం కల్టివేట్ చేసుకుంటే కనుక అవతల వాళ్ళు మన మీద కుట్రలు పొందుతున్నారని కానీ, లేకపోతే అంటే అనవసరమైన పరిస్థితుల్లో అనమాట, లేకపోతే చిన్న చిన్న విషయాలకి అది అది దానికి వాళ్ళకి మోటివ్స్ ఆపాదించడం, లేకపోతే అవతల వాళ్ళ సైడ్ నుంచి మనం ఆలోచించలేకపోవడం, ఇందాక మనం చెప్పుకున్నట్టు విక్టిమ్ బ్లేమింగ్ లాంటివి చేయడం అనేది. సో మనం ఆలోచించుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళే ఆ పరిస్థితులు ఉంటాయి, లేకపోతే నేనే ఆ పరిస్థితులు ఉంటే నేనేం చేసేవాడిని అని చెప్పారు, లేకపోతే నేనేం చేసేదాన్ని అని చెప్పాలి, సంథింగ్ లైక్ దట్. అంటే ఇలాంటి ఎంపథెటికల్ థింకింగ్, ఎంపతి అనేది అలవాటు చేసుకోవడం, కొంత గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవడం, కొంత కంపాషన్, కొంత కరుణ లాంటివి చేసుకోవడం వల్ల దీనివల్ల ఇలాంటి బిహేవియర్ని మనం కనబరచకుండా ఉంటాం. సో మన అట్రిబ్యూషన్ ఎర్రర్ చేయొచ్చు మన మనసులో, కానీ దాన్ని బట్టి మన బిహేవియర్ లేకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఒక దిస్ ఇస్ వన్ థింగ్ దట్ ఎవ్రీ వన్ కెన్ డూ. రెండోది, మన గురించి మనం జడ్జ్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే కొంత సెల్ఫ్ డిఫీటింగ్ యాటిట్యూడ్ అనేది మనం తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అనమాట. మనం ఏమైనా పని చేయలేకపోతున్నప్పుడు మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ ఉండడం, ఇప్పుడు ఎడిక్షన్స్ నుంచి బయటపడేటప్పుడు కానీ, లేకపోతే మెంటల్ ఇల్నెసెస్, సైకియాట్రిక్ ఇల్నెసెస్ అప్పుడు కానీ, అలాంటివి చేయడం అనేది కొంతవరకు ఈ రాషనలైజేషన్ కూడా తగ్గుతుంది అనమాట. సో ఈ రెండు ప్రాథమికంగా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ అంటే ఈ మోటివేషనల్ అంటే ఈ మోటివ్స్ ఆపాదించకుండా ఉండడానికి ఏంటంటే ఫర్దర్ గా మన ఆలోచన ధోరణి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సో మనం ఇతర కాగ్నిటివ్ బయాసెస్ మనం ఈ శీర్షికలో గత ఎపిసోడ్స్ లో చెప్పుకున్నా కానీ, లేకపోతే రాబోతున్న ఎపిసోడ్ లో చెప్పుకోబోతున్నాం కానీ, వాటి పట్ల మనం వాటి గురించి మనం విజిలెంట్ గా ఉంటూ అవి మన ఆలోచనను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాయి. వాస్తవం దగ్గరగా ఆలోచిస్తున్నట్టయితే ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ చేయడం అనేది కొంత తగ్గుతూ వస్తుంది. న్యాచురల్ గా అది ఇంట్యూటివ్ గా మనం తగ్గుతుంది అనమాట చేయడం. సో మనం ఇలా చూసుకోవచ్చు అనమాట. అంటే అవతల వాళ్ళ పట్ల కొంత ఎంపతి, కంపాషన్, గ్రాటిట్యూడ్ ఇలాంటివి కల్టివేట్ చేసుకోవడం, కొన్ని సిచ్యువేషన్స్ లో అంత అవసరం లేని సిచ్యువేషన్స్ లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం అనేది చేయడం ఒకటి. మన సిచ్యువేషన్ లో మనల్ని మనం కొంత ఛాలెంజ్ చేసుకోవడం, మన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేసుకోవడం అన్న దాని వల్ల ఈ ఫండమెంటల్ అట్రిబ్యూషన్ కు ఉన్న ఈ అట్రిబ్యూషన్ ఎర్రర్ కి ఉన్న రెండు ఫేసెస్ ని మనం కొంతవరకు అధిగమించగలుగుతాం. శరత్ గారు, సబీ గారు, మనకి శ్రీకాంత్ గారు లైన్ లో ఉంటున్నారు. ఒకవేళ దీని గురించి శ్రీకాంత్ గారు ఏమన్నా యాడ్ చేస్తారేమో ఒకసారి కనుక్కోండి. మనం ఈ టాపిక్ ని కంక్లూడ్ చేస్తామండి. చెప్పండి శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి, నేను ఉన్నానని గుర్తించినందుకు. అండ్ ఇందాక శరత్ గారు మాట్లాడేటప్పుడు ఒక మంచి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి నాకు గుర్తొచ్చింది, అండ్ అదే నవ్వుకుంటూ ఉన్నాను. ఏంటంటే ఒకసారి మేము ఎడిసన్ ప్లేన్ అనే కంపెనీలో నేను వర్క్ చేసేవాడిని బ్యాక్ ఇన్ 2006 or 2007 లో. అక్కడికి బికాజ్ ఇట్ వాజ్ అ ఫారిన్ కంపెనీ, మాకు ఈ ఇన్స్పిరేషన్ స్పీచెస్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ కొన్ని లెక్చర్స్, టాక్స్ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడికి ఒక పర్సన్ వచ్చాడు. సో ఈ వాజ్ అన్ ఇండియన్, నార్త్ ఇండియన్. సో అతను వచ్చినప్పుడు పార్ట్ ఆఫ్ డిస్కషన్ లో ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఎవ్రీబడి రేజ్ దర్ హ్యాండ్స్. ఎంతమంది నాన్ వెజ్ తింటారు కానీ ఓన్లీ వీక్ లో కొన్ని పర్టికులర్ డేస్ తినరు అని అడిగాడు. అంటే దెన్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఆర్ మోర్ దెన్ హాఫ్ మెంబర్స్ సాటర్డేస్, మండేస్, ట్యూస్డే, థర్స్డే అట్లాంటి డేస్ లో తినరు కాబట్టి వాళ్ళు చేతులు దించేశారు. కానీ యాజ్ ఎన్ అదర్ క్వశ్చన్, ఎంతమంది నాన్ వెజ్ తినరు కానీ ఆల్కహాల్ తాగుతారు ఆ రోజు అని అడిగాడు. సో ఓన్లీ ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ దెమ్ రేజ్ దేర్ హ్యాండ్. అందులో నుంచి ఒక అబ్బాయిని లేపి అడిగాడు, అరే నువ్వు నాన్ వెజ్ తినవు కదా కానీ ఆల్కహాల్ ఎందుకు తాగుతావు అని అడిగాడు. ఏం లేదండి, నాన్ వెజ్ మా మదర్ తినొద్దని చెప్పారు, ఇట్స్ అవర్ ఫ్యామిలీ ట్రెడిషన్, ఎవ్రీ సాటర్డే నేను నాన్ వెజ్ తినను, అసలు ముట్టుకోను, కానీ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ మాత్రం నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే బేసికలీ స్మోకింగ్ అంటే ఇట్స్ మేడ్ ఆఫ్ టొబాకో, సో ఇట్లా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ అది. అండ్ నేను విస్కీ తాగుతాను కాబట్టి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ బార్లీ అండ్ దెన్ స్పిరిట్స్ ఉంటుంది, తర్వాత క్యూరింగ్ ప్రాసెస్ ఉంటుంది. హీ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ సెడ్ ఇట్ ఈస్ బేసికలీ వెజిటేరియన్. సో నాకు మందు తాగడానికి, స్మోక్ చేయడానికి నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఓన్లీ ఫ్యామిలీ కస్టమ్ ఈజ్ ఓన్లీ విత్ ద నాన్ వెజిటేరియన్ అని చెప్పాడు.
సో అది అదే వాళ్ళు యా అది పర్ఫెక్ట్ గా వాళ్ళకి సూట్ ముందు అవుతుంది ఫండమెంటల్. యా నేను ఇంతకుముందు చెప్పాను కదండి 4 కేటగిరీస్. యా ఇందులో వన్ ఆఫ్ దెమ్ ఈజ్ కల్చరల్ అనమాట. ఇప్పుడు కల్చరల్ పరంగా కూడా మనకి వచ్చిన వాటిని కల్చరల్ దానికి ఆపాదించడం అనేది కూడా జరుగుతుంది అనమాట. అంటే మెయిన్ గా వీటిని కేటగిరైజేషన్ చేసినప్పుడు ఒక 4 బకెట్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే జస్ట్ వరల్డ్ వ్యూ అనేది ఒకటి, తర్వాత ఏమో ఈ కల్చరల్ అనేది ఇంకొకటి, తర్వాత ఏమో అవతల వాళ్ళ గురించి మనకి ఎక్కువ తెలియకపోవడం అనేది. మనం ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే దే ఫాల్ ఇన్ టు జస్ట్ దీస్ 4 కేటగిరీస్. అవును, అదే ఇందాక మీరు మాట్లాడేటప్పుడు నాకు అది సడన్ గా గుర్తొచ్చింది. ఇట్స్ బిన్ క్వైట్ సమ్ టైమ్ కానీ ఐ స్టిల్ రిమెంబర్. అవునండి, thank you అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎగ్జాంపుల్ చెప్పినందుకు. ఎస్, నౌ విల్ మూవ్ ఇన్ టు ద సెకండ్ సెగ్మెంట్, అదే ఆస్క్ us ఎనీథింగ్. మీరు మా ఫేస్బుక్ పేజ్ ఆడియన్స్ ఇప్పుడు కూడా యూ కెన్ జస్ట్ కాల్ us, మా టోరీ స్కైప్ ఐడికి కాల్ చేసి మీరు అడిగే ప్రశ్నలకి ఓన్లీ 3 minutes లో సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సో రాయప్ప గారు ఉన్నారు కాల్లో. రాయప్ప గారు చెప్పండి. నమస్తే అండి అందరికి. నాకు ఒక థాట్ వచ్చింది. ఏమంటే యూజువల్గా ఇది ఈవెన్ కల్చరల్ అన్నారు గోవింద్ గారు, కల్చరల్ కాకుండా రిలీజియస్ కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. ఏంటి వాళ్ళు ఒక విధమైన బయస్ ఫీలింగ్తో దేని ప్రతిదీ ఏదో ఒక విధంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, లేకపోతే ఒక ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా బాగా అయింది అనుకోండి, దేవుడు రక్షిస్తున్నాడు అంటారు. అదే ఏదైనా ఆ కష్టం పోలేదనుకోండి, శిక్షిస్తున్నాడు అంటారు, లేదా పరీక్ష పెడుతున్నారు అంటారు. ఇటు రష్యా అంటారు, ఇటు పరీక్ష అంటారు. అవునండి, అంతేనండి. ఇది కాంబినేషన్ ఆఫ్ జస్ట్ వరల్డ్ వ్యూ అంటే వాళ్ళ సంస్కృతి మతము బట్టి ఏదో విధంగా మార్చుకుంటూ ఉంటారు. అవునవును, ఈ రెండు వేరు కాదండి. సంస్కృతి మతము ఇవన్నీ కూడా సేమ్ డొమైన్ అన్నమాట, సేమ్ డొమైన్. అంటే దీంట్లో మీరు చెప్పిన దాని పరంగా ఏమొస్తుందంటే ఇతరులకి ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే అని జస్ట్ వరల్డ్ వ్యూలోని అది ఈ కర్మ సిద్ధాంతాన్ని ముడిపెట్టి దేవుడు ఎందుకు సృష్టి చేస్తున్నాడు అంటే వాళ్ళు దానికి అర్హులు కనుక ఆ శిక్షలకి అన్నది. కల్చరల్ పరంగా ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మతం నుంచి ప్రేరేపితమై వచ్చినాయి అనమాట. సో ఈ రెండు కూడా ఓవరాల్ గా ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇంటూ సేమ్ కేటగిరీ. కానీ మీరు చెప్పింది కరెక్ట్. అది ఇంకో ఈ కర్మ అని ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇంకొకటి ఏమో తప్పు చేస్తే దేవుడు యమధర్మరాజు దగ్గర అన్ని చిట్టా ఉంటుంది, దాన్ని బట్టి శిక్షిస్తాడు. ఒక విధంగా వాళ్ళ మార్కులు బట్టి పుణ్యాలు పాపాలు బేరీజ్ వేసి ఇటు అటు మారుస్తూ ఉంటాడు. కానీ దేవుడు మాత్రము ఫస్ట్ మాత్రం నరకానికే తీసుకుపోతాడు, నరకంలోనే ఉంటాడు యమధర్మరాజు. అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చెప్పండి. ఓకే, ఏంటండి హలో, మనం ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదామండి. ఆస్క్ us ఎనీథింగ్. సో ఫస్ట్ క్వశ్చన్ మీకే గోవింద్ గారు. సో మెడిటేషన్ అండ్ కుండలిని యోగా ఆర్ రియల్ ఆర్ నాట్? ఈ క్వశ్చన్ మీకండి గోవింద్ గారు. తప్పకుండా రండి. ఇప్పుడు యోగా అనే లోపలికి ఆ పదాన్ని మనం కొద్దిగా అనలైజ్ చేయాలి, అంటే జస్ట్ ఫ్యూ మినిట్స్. యోగా అనేది ఏంటంటేనండి, మనం యోగా అంటే మనం చేసే ఇప్పుడు ఎవరు కాలర్ ఉన్నట్టున్నారండి, అది మ్యూట్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళు కాల్ తీసుకోండి బెటర్. షూర్ అండి. మేము నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయ్యండి. ఆస్క్ us ఎనీథింగ్ సెకండ్ సెగ్మెంట్ లో ఉన్నాం రాయప్ప గారు, మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు ఏదైనా మీరు వెయిట్ చేయండి, ఏదైనా ప్రశ్న ఉంటే అడగచ్చు మా ప్రశ్నలు అయిన తర్వాత. ముందు శ్రోతలు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలు మాకు ఫేస్బుక్ లో వచ్చినవి, ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేస్తున్నాం, మీరు మీట్లో ఉండండి. ఇప్పుడండి యోగా అనేది ఏంటంటే మనకు ముఖ్యంగా యోగం అనేది ఏంటంటే భక్తి యోగా అనేది, లేకపోతే మనకి జ్ఞాన యోగా అనేది ఒకటి, తర్వాత ఏమో కర్మ యోగా అనేది. ఈ మూడింటికి మనం యోగా అనేదాన్ని ఆపాదించకూడదు. ఎందుకంటే ఈ మూడింటిని కనుక మనం పక్కన పెట్టినట్లయితే ఈ రాజయోగా అనేది ఏదైతే ఉందో 4వది అనమాట తీసుకుంటే, మనిషి యొక్క మనలో ఉన్న ఆత్మ అనేది ఏదైతే ఉందో, మన స్పిరిట్ అనేది ఏదైతే ఉందో, దానిని సుప్రీం స్పిరిచువల్ అంటే సుప్రీం ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఆపాదించడం అనమాట. అంటే మనలో ఉన్న నిర్ధారణమై ఉన్న ఒకనొక, అందరూ మీట్లో ఉండండి ఒకసారి,
మనలో నిద్రాణమై ఉన్న ఆ జాగృతమై ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో దానిని మనం ఒక మెడిటేషన్ ద్వారా అంటే ఒక ధ్యానం ద్వారా దాన్ని తీసుకొని వచ్చి చేయడం అన్నదన్నమాట. అందువల్ల ఇంతకుముందు చెప్పిన యోగాలన్నింటిని పక్కన పెడితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఈ మెడిటేషన్ అండ్ కుండలిని యోగా. మెడిటేషన్ అంటే ఏంటంటే ధ్యానం చేయడం మాట. ధ్యానం చేయడం అంటే ఏంటంటే ఒకనొక ఫోకస్ చేయడం అనేది. ఇది రియలా కాదా అన్నది నేను కంక్లూడ్ చేస్తాను 1 minute. అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకున్నప్పుడు మనం చెప్పగలుగుతాం అన్నమాట. సైంటిఫిక్గా ఆలోచిస్తే ధ్యానం చేయడము మెడిటేషన్ చేయడం అన్నవి దే ఎగ్జిస్ట్, దే ఆర్ రియల్. మన దేహానికి మన బాడీకి ఎక్సర్సైజ్ ఎలాగ అవసరమో అలాగే మనసుకి కూడా అంటే మైండ్కి కూడా ఎక్సర్సైజ్ అవసరం అనమాట. ఎందుకు ఎక్సర్సైజ్ అవసరం అంటే త్రూఅవుట్ ద డే మనకున్న ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇటువంటి వాటిని మనం మన నుంచి ప్రారంభాలి అంటే మనకి ప్రశాంతంగా ఉండడము ఒకే దాని మీద ఫోకస్ చేయడము అన్నవి సైకాలజీలోని రియల్గా యూజ్ చేసే మెడికల్ పరమైన మనకి రియల్ సొల్యూషన్స్ అన్నమాట. అవి నిజంగా ఉన్నాయి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ దానికి కాకుండా ఈ కుండలిని అనేది ఏంటంటే మనలో నిద్రాణమై ఉన్న అంటే మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రారానికి వెన్నుపూస ద్వారా 6 చక్రాలని దాటి ఆ శక్తిని మనం డిఫరెంట్ స్టేజెస్లో తీసుకొని రావడం ద్వారా మనకి పూర్తి జ్ఞానం కలిగి నువ్వంటే ఏంటో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, ఆనందం అనేది ఎక్కడా లేదు, ఈశ్వరుడు నీలోనే ఉన్నాడు, ఇటువంటి జార్గన్ వర్డ్స్ మనలోనే ఉన్నాడు, ఇటువంటి అర్థం లేని ఈ పదాలు ఏవైతే ఉన్నాయో వీటి చుట్టూ అల్లుకున్న ఒకనొక భ్రమింపజేసే ఒక ప్యాకేజ్ మాట. అది దాన్ని రియల్ అనలేము. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వైటల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగైతే ఫంక్షన్ చేస్తున్నాయో దట్ ఈస్ వాట్ ఈస్ రియల్. అంటే మన గుండె కొట్టుకోవడం నిజం, ఊపిరితిత్తులు పనిచేయడం నిజం, మన బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళడం నిజం, ఆ న్యూరాన్ నెట్వర్క్ పనిచేసి మన మోటార్ నర్వస్ అన్నిటికీ మన ఫంక్షన్ ఇవ్వడం నిజం, బ్రెయిన్ అనేది కంటిన్యూస్ స్ట్రీమ్ ఆఫ్ ఆలోచనలు నిజం. అంతే తప్ప లోపల ఒక పాములాగా చుట్టుకున్న చుట్టు లాంటి ఒక శక్తి ఉండడం కానీ ఆ శక్తిని మనం ధ్యానం ద్వారా లేపి తీసుకురావడం కానీ దానికి కుండలిని పేరు పెట్టడం కానీ ఇటువంటివి నిజం కాదనమాట. అంతకుముందు చెప్పిన ధ్యానము మెడిటేషను అవి ఈవెన్ ఎథియిస్టులు కానీ లేకపోతే రేషనలిస్టులు కానీ అందరూ ఉపయోగించినవే. మెడిటేషన్ నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. అంటే త్రూఅవుట్ ద డే మనకున్న యాంగ్జైటీని కానీ స్ట్రెస్ని కానీ వాటిని పోగొట్టడానికి చేసేది ఉందో అదనమాట. దీని చుట్టూ రకరకాల పేర్లు పెట్టి ప్యాకేజెస్ అమ్మే వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఓవరాల్గా 3 minutesలో మనం కంప్లీట్ చేయాలి కనుక ధ్యానం చేయడం అనేది మైండ్ ఎక్సర్సైజ్ కింద తీసుకోవాలి. ఎనీథింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ అది నిజం కాదు. థ్యాంక్ యూ గోవన్ గారు. అండ్ శరత్ తేజ గారు మీకు ఒక ప్రశ్న అడిగింది కిషోర్ కేవీఆర్ గారు. సో యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్, సో దెన్ హౌ ఆండ్రోమేడా గెలాక్సీ ఇస్ మూవింగ్ టువర్డ్స్ మిల్కీ వే. సో అలాంటప్పుడు ఈ రెండు కొలైడ్ అయినప్పుడు 400 crores years తర్వాత కొలైడ్ అవుతుంది అని అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నది ప్రశ్న అండి. అంటే మీరు అనేది విశ్వం వ్యాకోచిస్తోంది అంటే నక్షత్ర మండలాలు అంటే గెలాక్సీస్ ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి కదా, అది మనకి కాస్మాలజీ లేకపోతే బిగ్ బ్యాంగ్ థియరీలో అది ప్రాథమిక అంటే అది చాలా ఫండమెంటల్ ఐడియా కదా. అలాంటప్పుడు దూరంగా జరుగుతుంటే కనుక గెలాక్సీస్, మరి ఆండ్రోమీడా అనే గెలాక్సీ మనకి దగ్గరగా వస్తున్నట్టు మనం ఎందుకంటున్నాం, అది మనల్ని ఢీకొంటుంది దాదాపు ఒక రఫ్లీ ఒక 4.5 billion years తర్వాత, అంటే 450 కోట్ల సంవత్సరాల తర్వాత మనం ఉంటున్న పాలపుత్రిని మీదకి వస్తుందని చెప్పని ఎందుకు మనం అనుకుంటున్నాం అనేది ప్రశ్న అడిగారు కదా. ఇక్కడ ఏంటంటేనండి విశ్వం వ్యాకొచ్చేస్తుంది అంటే నిజంగానే గెలాక్సీస్ అంటే నక్షత్ర మండలాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి అన్నమాట అని అది అబ్జర్వేషనల్ ఎవిడెన్స్. అంటే ఏంటంటే మనం ఇక్కడ నుంచి చూసినప్పుడు గెలాక్సీస్ అన్ని దూరంగా జరుగుతున్నట్టు. ఇక్కడ గెలాక్సీస్ దూరంగా జరుగుతున్నాయంటే ఇది ఏ స్కేల్లో జరుగుతుంది, ఇది సగటున జరుగుతుంది. అంటే మీరు మనం ఇప్పుడు భూమి నుంచి చూసి నిజానికి ఇది 1917లో ఇది మొట్టమొదటిసారి ఇది గమనించినప్పుడు ఇది గమనించిన విషయం ఏంటంటే అమెరికాలో వెస్టర్ స్లైఫర్ అని ఆయన ఆస్ట్రానమర్ ఆయన దాదాపు ఒక 25 గెలాక్సీలను ఆయన అధ్యయనం చేశాడు అనమాట. వాటి దూరాలు వేగాలు ఎలా ఉన్నాయని చెప్పని. సో ఆయన గమనించింది ఏంటంటే 25 గెలాక్సీస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ అస్. నిజానికి 25 లిస్టులో 4 గెలాక్సీలు మనకి దగ్గరగా జరుగుతున్నాయి, కానీ 21 దూరంగా జరుగుతున్నాయి అనమాట. అంటే 25లో సగటున మనకి చూసుకుంటే దూరంగా జరుగుతున్నట్టు లెక్క.
ఇది ఒకటి అంటే అబ్జర్వేషన్ అంటే కొన్ని దగ్గరగా జరుగుతున్నాయి, కానీ ఆన్ అన్ యావరేజ్ యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ అన్నది యాక్చువల్ అబ్జర్వేషన్. ఇక రెండో పాయింట్ ఏంటంటే దీంట్లో మరి దగ్గరగా ఎందుకు జరుగుతుంది, దూరంగా ఎందుకు జరుగుతుంది అన్నదే కదా క్వశ్చన్. సో ఇది ఏంటంటే ఇది గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ ఏ ప్రాంతాల మధ్యనైతే ఉంటుందో విశ్వంలో అక్కడ ఎక్స్పాన్షన్ ఉండదండి. సో అక్కడ ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ద యూనివర్స్ ని గ్రావిటీ అనేది కౌంటర్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఏంటంటే మీరుంటున్న గది ఎక్స్పాండ్ అవ్వట్లే, ఎందుకంటే మీరుంటున్న గది అనేది ఇట్స్ బౌండ్ బై గ్రావిటీ నెంబర్ 1. మన మీద భూమి గ్రావిటీ ఉంది, అండ్ మన గెలాక్సీ మొత్తం చూసుకుంటే ఇట్స్ ఆల్ గ్రావిటేషనల్లీ బౌండ్. సో అందుకనే మా భూమి సన్ చుట్టూ తిరుగుతుంటుంది, సూర్యుడు చుట్టూ తిరగడం, అలాగే ఈ సౌర మండలం అంతా, సౌర కుటుంబం, ఈ సోలార్ సిస్టమ్ అంతా తిరిగి గెలాక్టికల్ సెంటర్ చుట్టూ తిరగడం ఇదంతా జరుగుతుంది. సో ఇవన్నీ గ్రావిటేషనల్ గా బైండ్ అని ప్లేసెస్ అనమాట. సో ఇట్లాంటి చోట్ల ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. సో ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే జరుగుతుందో బికాస్ ఆఫ్ డార్క్ ఎనర్జీస్ వాట్ వి అండర్స్టాండ్, దానికి కౌంటర్ గా గ్రావిటీ యాక్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని మీకు ఆన్ లార్జ్ డిస్టెన్సెస్ సగటున అంటాం అనమాట దీన్ని. అంటే లార్జ్ డిస్టెన్సెస్ అంటే ఎంత డిస్టెన్సెస్ అంటే ఇది దాదాపు ఒక 200 మిలియన్ లైట్ ఇయర్స్ నుంచి ఒక 500 మిలియన్ లైట్ ఇయర్స్ అనమాట. సో మిలియన్ అంటే అంత 10 లక్షలు కదా, అంటే 200 మిలియన్ అంటే 20 కోట్ల కాంతి సంవత్సరాల నుంచి 50 కోట్ల కాంతి సంవత్సరాలు ఈ దూరాల్లో, అంటే ఇట్లాంటి డిస్టెన్సెస్ లో ద యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్. సో ఎందుకంటే అవి అట్లాంటి డిస్టెన్సెస్ లో అవి ఇంటర్ గెలాక్టిక్ డిస్టెన్సెస్, అక్కడ గ్రావిటేషనల్ గా అవి బైండ్ అయి ఉండవు కాబట్టి. సో దాని మీనింగ్ అది, అంటే యూనివర్స్ ఇస్ ఎక్స్పాండింగ్ అంటే అన్ని గెలాక్సీస్ కి దూరంగా జరుగుతున్నట్టు కాదు, సగటున పెరుగుతున్నట్టు. ఎక్కడైతే గ్రావిటేషనల్ బైండింగ్ లేదో వాటికి, అంటే గ్రావిటేషనల్ గా ఏవైతే బైండ్ అయ్యలేవో అవన్నీ దూరంగా జరుగుతున్నట్టు అన్నమాట. సో అందుకని ఆండ్రోమీడా గెలాక్సీ మనకి యాక్చువల్ గా గ్రావిటేషనల్ గా బౌండ్ అయి ఉంది కాబట్టి పాలపుంతకి మనకి దగ్గరగా జరుగుతుంది. దాదాపు ఒక 450 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ రెండు మెర్జ్ అవబోతున్నాయి అనేది మనకున్న అబ్జర్వేషన్. అండ్ ఎస్, థ్యాంక్ యూ అండి. అండ్ గోవింద్ గారు, మీకు ఒక ప్రశ్న. ప్రాచీన కాలంలో మన దగ్గర 9 ప్లానెట్స్ అంటే 9 గ్రహాలు ఉన్నాయని మనకి ఎలా తెలుసు? సంతోష్ గారు అడిగారా? ఒకటండి, ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రశ్న వెనకాల 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే సైన్స్ అనేది ఈ మధ్యనే మొన్నే వచ్చింది కదా, మన పూర్వీకులకి 9 గ్రహాలు ఉన్నాయి అనే విషయం మనకు ముందే తెలుసు కదా, వాళ్ళు ఎలా కనుక్కున్నారు అన్నది బేసిక్ క్వశ్చన్ ఇది. ఒకవైపు నుంచి, ఇంకో వైపు నుంచి ఒక జెన్యున్ క్వశ్చన్ గా చూసుకోవాలనుకుంటే ఏ ఎక్విప్మెంట్స్ లేనప్పుడు ఎలా కనిపెట్టారు అన్నది. ముఖ్యంగా 9 గ్రహాలు అన్నది మ్యాథమెటికల్ గా, అంటే మనం నెంబర్స్ తీసుకుంటే దట్ ఇస్ టోటలీ రాంగ్. ఎందుకంటే 9 గ్రహాలు ఉన్నాయి అన్న ప్రాచీన వాళ్ళకి, ఏన్షియన్ పీపుల్ కి, మన పూర్వులకి తెలియదు. 9 గ్రహాలు ఉన్నాయనే విషయం తెలియదు అనమాట. ఇక్కడ గ్రహాలు అనేది ఎలా చూసుకోవాలనుకుంటే, మనం నేకెడ్ ఐ, మనం ఆకాశంలోకి చూసినప్పుడు మనకి కళ్ళతో ఏది కనిపిస్తుందో అదే. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు కూడా కనిపెట్టచ్చు ఆకాశంలో చూసి, ఏంటి సూర్యుడు చంద్రుడు ఉన్నాడని. సూర్యుడు చంద్రుడు ఉన్నాడని చూపెట్టడం పెద్ద కనిపెట్టడంలోకి రాదు. ఎందుకంటే మనం ప్రకృతిలో ఉన్నది మన కంటికి ఏది కనిపించిందో దానికి అతీత శక్తులు ఏమి కానీ, లేకపోతే ఋషులు తపస్సు చేసి మనకి ఒక ధ్యాన నిష్ఠలోని మనకి ఒక నాలెడ్జ్ వచ్చింది అనుకోవడానికి వీల్లేదనమాట. ఇది ప్యూర్లీ ఏ న్యాచురల్ ఫిలాసఫీ. అంటే మనం చుట్టూ ఉన్న ప్రకృతిని అబ్జర్వ్ చేయడం అనమాట. మన పూర్వీకులు అంటే ఎవరు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన పూర్వీకులు అంటే మన భారతదేశంలో ఉన్న జ్యోతిష్యుల, ఆర్యభట్టుడు, లేకపోతే భాస్కరాచార్యుడు, లేకపోతే మనకి ఈ ఎవరైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో సూర్య సిద్ధాంతం వాళ్ళ అన్నది గుర్తుపెట్టుకోవాలి. పూర్వీకులు అంటే ఎవరు, భారతదేశంలో ఉన్నవాళ్ళ, లేకపోతే అంతకుముందు అఖండ భారతదేశంలో ఉన్నవాళ్ళ, లేకపోతే మనకి మహాజనపదాలు ఉండేమాట, కాంబోజ్ రాజ్యము, అలాగే మనకి గాంధారి అని ఇటువంటి అనమాట. అప్పుడా దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేరు అనమాట. ఎందుకు చెప్పలేరంటే ఇది మన వాళ్ళు కనిపెట్టారు అనే క్రెడిట్లోనే మనం ఎక్కువ కొట్టుకుంటూ ఉంటాం. యాక్చువల్గా గ్రహాలని ఇది వరకు చూసినప్పుడు, ఆకాశంలో చూసినప్పుడు ఫిక్స్డ్ స్టార్స్ అండ్ మూవింగ్ స్టార్స్ అనేవారు అనమాట. అంటే వాండరింగ్ స్టార్స్ అంటే కదిలే నక్షత్రాలు అని. కదిలే నక్షత్రాలు ఏంటంటే బయటగా కనిపించేవి అనమాట. మనకున్నవి 9 కాదు. మన ప్రాచీనులు కనుక్కున్నది ఏంటంటే మెసపటోమియాలోని, బాబిలోనియాలోని మొట్టమొదటిసారిగా వీళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే, మనకి కంటికి కనిపించే ఈ మన భూమి కాకుండా మిగతా 5 గ్రహాలని కనుక్కున్నారన్నమాట. మనకు కనిపించే మెర్క్యూరీ ఏదైతే ఉందో, బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు, అంగారకుడు, అదేవిధంగా శని గ్రహం, అంతే గ్రహాలు. అవి మాత్రమే తెలుసు వాళ్ళకి. మరి మిగతా 9 గ్రహాలను ఏమంటున్నాం మనం అంటే, గ్రహం అన్నప్పుడు గ్రహమే చెప్పాలి, నక్షత్రాన్ని చెప్పకూడదు, ఉపగ్రహాన్ని చెప్పకూడదు. అందువల్ల మన నవగ్రహాల్లో ఏమున్నాయంటే రాహువు, కేతువు,
సూర్యుడు, చంద్రుడు కూడా ఉన్నాడు. ఇవి గ్రహాల్లో రావు. అందువలన 9 గ్రహాలు అన్నది చాలా తప్పు. అసలు దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ టోటలీ రాంగ్. ఎందుకంటే మన పూర్వీకులు 9 గ్రహాలు కనుక్కోలేదు. ఆ 9 వేరు, ఈ 9 వేరు. తర్వాత మరి ఇంతకుముందు 5 గ్రహాలు మనం ఏదైతే అనుకున్నామో అందులో భూమి కూడా ఒక గ్రహమే. భూమిని ఎందుకు కనుక్కోలేదంటే మనం భూమి మీద ఉన్నాం కనుక. ఆబ్వియస్ దట్ యు ఆర్ ఆన్ ద సేమ్ ప్లానెట్. అందువల్ల దాన్ని కనుక్కోవడం అనే ప్రసక్తే లేదనమాట. మనం ఉన్నదే దానిపైన, మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం దానిపైన. సో 6 అయిపోయినాయి అక్కడికి. తర్వాత గ్రహాన్ని ఎలా కనుక్కున్నారంటే అవి పూర్తిగా సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్. మనం టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత కంటికి కనిపించినవి కాకుండా మనం మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఏంటంటే మిగతా 3 గ్రహాలు, అంటే ప్లూటోను కూడా కాసేపు మనం ఇంక్లూడ్ చేద్దాము. అదేంటంటే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఆ 3 కలిపితే కానీ మీకు 9 గ్రహాలు అవ్వవు. అంటే పూర్వీకులకి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో తెలియదు. అందువల్ల పూర్వీకులు ఎప్పటి నుంచో మనం 9 గ్రహాలు కనుక్కున్నారు అన్నది తప్పుడు సిద్ధాంతం అనమాట. వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 1781లోని సర్ విలియం హర్షెల్ మొట్టమొదటిసారిగా యురేనస్ను కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా జాన్ కౌచ్ యాడమ్స్ అనే ఆయన 1846లోనే, అతనికి 24 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈ గ్రహం యురేనస్ గ్రహం తిరుగుతున్న యొక్క ప్రక్రియను బట్టి ఇంకొక మ్యాసివ్ గ్రహం అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని తర్వాత సైంటిస్టులు నిజంగా కనుక్కున్నారనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రిడిక్షన్. అది నెప్ట్యూన్ అనమాట. నెప్ట్యూన్ తర్వాత మనకి క్లైడ్ టాంబాక్ అనే ఆయన 1930లోని ప్లూటోను కనుక్కోవడం జరిగిందనమాట. తర్వాత ప్లూటో అనేది గ్రహం కాదు, ప్లూటోను గ్రహంగా యాడ్ చేయాలి అంటే మిగతా చాలా వాటిని కూడా మన గ్రహంగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల అది డ్వార్ఫ్ ప్లానెట్ అని ప్లూటోని పక్కకి తీయడం జరిగిందనమాట. గ్రహాల పరిస్థితి ఇది. అంతే తప్ప 9 గ్రహాలు మన పూర్వీకులకి ముందే తెలుసు అన్న స్టేట్మెంట్ని టోటల్గా అనలైజ్ చేయాలంటే గ్రహాలంటే ఏంటి, ఏ గ్రహాన్ని ఎప్పుడు కనుక్కున్నారు, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అన్న విషయాన్ని తెలుసుకోవాలి, తెలియాలన్నమాట. తెలియాలి. ఎస్. సో శరత్ గారు, మిమ్మల్ని అడిగిన ప్రశ్న, మనకి నైతికత, మొరాలిటీ ఎక్కడి నుండి వస్తుంది, మొరాలిటీ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ అన్నదండి ప్రశ్న. ఓకే, సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. అంటే మనిషికి నైతిక ప్రవర్తన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ప్రశ్న. దీనికి ఎక్స్టెన్షన్ గా తీసుకుంటే సాధారణంగా చాలా పాపులర్ గా అనుకునే స్టేట్మెంట్ ఏంటంటే పాప భీతి లేనిదే నైతికత రాదు కదా అని. అంటే అంటే ఇప్పుడు ఇందాక రాయప్ప గారు కూడా మెన్షన్ చేసిన ప్రస్తావించారు ఏంటంటే, ఇప్పుడు మీరు తప్పు చేస్తే మీరు చనిపోయిన తర్వాత మీకు ఎక్కడో శిక్ష పడుతుంది కాబట్టి మీరు ఈ లోకల్లో మీరు ఇప్పుడు బతుకున్నప్పుడు మీరు మంచిగా ఉంటారు. ఆ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. నూనెలో వేయించేస్తారు, ఏదో KFC చికెన్ లాగా లేకపోతే తందూరి చికెన్ లాగా ఏదో చేస్తారు, ఆ టైప్ లో ఏదో ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు భయపడే దానికి, కుంభీ పాకానికి భయపడి మీరు ఇక్కడ పాప భీతితో మంచిగా ఉంటారు అన్నది దాని ఎక్స్టెన్షన్ అనుకుంటారు. అంటే జనరల్ గా అదే అనుకుంటారు కదా, ఎవరైనా మంచివారంటే ఫలానా వ్యక్తికి పాప భీతి ఉంది కాబట్టి అతన్ని ఈ పనికి పురమాయించవచ్చు, అతను నమ్మబుద్ధి, అతనికి ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పని అనుకుంటూ ఉంటారు కదా. అంటే నైతికత అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి 2 విషయాలు ఉన్నాయండి నైతికత విషయంలో. ఒకటి ఏంటంటే మొరల్ ఇంట్యూషన్. మొరల్ ఇంట్యూషన్ అంటే ఏంటంటే, ఎక్కడైనా ఎవరికైనా ఏమైనా జరిగిందని మీకు వార్త తెలిసినప్పుడు మీ హృదయం అనేది ద్రవించడం అనమాట. అంటే మీరు దానికి స్పందించడం, అంటే మీలో ఒక రకమైన భావోద్వేగం అనేది క్రియేట్ అవ్వడం. సో అదొక ఇంట్యూటివ్ ఫీలింగ్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ మొరల్ ఇంట్యూషన్. ఇప్పుడు జపాన్ లో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ జరిగి ఇంతమంది చనిపోయారు, లేకపోతే ఒక చోట పెద్ద తుఫాన్ ఏదో వచ్చి ఇంతమంది చనిపోయారంటే మన డిస్టర్బ్ అవుతాం. సో ఆ ఇంట్యూషన్ అనేది, మొరల్ ఇంట్యూషన్ అనేది ఒకటి. 2, మొరల్ ఇంట్యూషన్ ఉండగా సరికాదు, ఏం చెయ్యాలి అంటే ఏది నైతికత అనే ఒక రూల్ బుక్ అనమాట, ఒక చిట్ట. ఈ 2 వేరే వేరే అంశాలు. అంటే వేరే వేరే అంశాలైనా ఒకదాంతో ఒకటి ముడిపోయిన అంశాలు, కానీ వేరువేరుగా చూడొచ్చు. అంటే మనం ఫర్ ద సేక్ ఆఫ్ క్లారిటీ. మొదటి ఇంట్యూషన్ వరకు వస్తే కనుక, మొరల్ ఇంట్యూషన్ అనేది అది మనకి మన ఎవల్యూషనరీ హిస్టరీ వల్ల వచ్చిన విషయం అండి. అది మనకి మన జీవ పరిణామం వల్ల మనకి వచ్చిన ఇంట్యూషన్, అది మొరల్ ఇంట్యూషన్ అండి. సో ఇది ఏంటంటే సాధారణంగా చెప్పేది, హ్యూమన్స్ అందరూ జెనెటికల్ గా చాలా క్లోజ్ గా ఉంటారు. సో అంటే వి షేర్ అ లాట్ ఆఫ్ జీన్స్ టుగెదర్. అంటే ప్రతి వ్యక్తికి కొంత డిఫరెన్స్ ఉంటుంది, కానీ బట్ రఫ్లీ స్పీకింగ్ సమ్ 99.99999% సంథింగ్ అరౌండ్ 5 9s వరకు ద సేమ్ జీన్స్ వీ హోల్డ్. అంటే మనం ఏంటంటే వీఆర్ వెరీ క్లోజ్ బ్యాండ్ ఆఫ్ లైఫ్ ఆర్గానిజమ్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఇట్లాంటి, అంటే ఇలాగ క్లోజ్ బ్యాండ్ ఆఫ్, అంటే చాలా జన్యుపరంగా చాలా దగ్గరగా ఉన్న లైఫ్ ఫార్మ్స్ మధ్యన ఒక రకమైన అంటే ఈ త్యాగం చేసే లాంటి ఇంట్యూషన్ రావడం, అంటే సాక్రిఫైస్ చేసే ఇంట్యూషన్ రావడం, ఆల్ట్రూయిస్టిక్ ఇంట్యూషన్ రావడం అనేది వేరే లైఫ్ ఫార్మ్స్ లో కూడా మనం అబ్జర్వ్ చేసాం ప్రకృతిలో. ఉదాహరణకి చీమల దగ్గర, తేనెటీగల దగ్గర, ఇప్పుడు చీమల పుట్టల దగ్గర అవన్నీ చాలా జెనెటికల్లీ వెరీ క్లోజ్.
సో ఇప్పుడు చీమల ఆ పుట్ట దగ్గరికి ఏదైనా ప్రెడిటర్ వెళ్ళినప్పుడు కొన్ని వర్కర్ యాంట్స్ వెళ్ళి సాక్రిఫైస్ చేసేస్తాయి ఫర్ ద సేక్ ఆఫ్ యూనో గ్రేటర్ గుడ్ అనమాట. గ్రేటర్ గుడ్ అంటే ఇక్కడ మొత్తం పుట్టని మొత్తాన్ని కాపాడడానికి, అంటే పెద్ద ఫ్యామిలీని సివిలైజేషన్ లాంటి కాపాడు. సో చీమలు యాక్చువల్ గా చాలా చిన్న ప్రాణులు, కానీ చీమలు చాలా ఆర్గనైజ్డ్ కైండ్ ఆఫ్ సొసైటీలో ఉంటాయి అవి. సో చీమల మీద పరిశోధనలు చేసిన వాటిలో మన గురించి చాలా విషయాలు తెలిసాయి యాక్చువల్గా, అంటే మన నైతికత గురించి. ఒక ఉదాహరణ చెప్పి, సో మోరల్ ఇంట్యూషన్ అనేది అది మనకి ఎవల్యూషనరీ ప్రొడక్ట్ గా వచ్చిన అంశం అనమాట. బికాస్ వీఆర్ ఆల్ జెనెటికల్లీ వెరీ క్లోజ్, ఆల్ హ్యూమన్స్ ఆన్ లివింగ్ ఆన్ ఎర్త్, దట్స్ వెరీ జెనెటికల్లీ వెరీ క్లోజ్. కాబట్టి ఇక రెండో విషయానికి చిట్టాకి వచ్చేసరికి, ఇవాళ మనం చూస్తున్న నైతిక ప్రవర్తన అనేది అయితే మనం ఈ రోజు మోడర్న్ సొసైటీలో మనం చెప్పుకుంటున్నామో, ఇదంతా ఈ రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనుషులు సంఘాల్లో బతకడం వల్ల ఒక సాంఘికంగా వెసులుబాటు ఉండడం కోసం, అంటే మనుషులు సొసైటీగా ఒక అంటే సొసైటీగా సక్సెస్ఫుల్ గా ఉండడం కోసం ఏర్పరచుకున్న రూల్స్ అనమాట ఇవన్నీ. ఒక ఆయన ఎవరో అడిగారు ఎప్పుడో నన్ను, ఇప్పుడు దేవుడు లేకుండా అబద్ధం ఆడకూడదని ఎలా చెప్పగలుగుతాం అని చెప్పాను. నిజం ఎందుకు చెప్పాలని చెప్పాను. ఇది సింపుల్ అండి. నిజం చెప్పడం, మీరు సిన్సియర్గా మీరు ఆనెస్ట్ గా ఉంటే మీకు ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది మీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల. అలాగే ఇప్పుడు అందరు అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే ఎవరు వ్యాపారాలు చేయలేరు, ఎవరితోనూ ఎట్లాంటి రిలేషన్ పెట్టుకోలేరు, ఏం పని జరగదు, అసలు బండి ముందుకు కదలదు సివిలైజేషన్. సో అందుకని ఆనెస్ట్ గా ఉండడం, ట్రూత్ఫుల్ గా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. ఇదొక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు అంటే టు కంక్లూడ్ ఆల్ దిస్, అంటే చూసుకుంటే ఈ రోజున అంటే ఇట్లా అంటే ఈ రూల్స్ ఆఫ్ మొరాలిటీ అనే కానీ, లేకపోతే ప్రాక్టికల్ ఎథిక్స్ అనేవి ఏంటంటే సొసైటీలో బతకడానికి, అలాగే మనుషులు అనేది సఫరింగ్ తక్కువ ఉండడానికి, అంటే వాళ్ళ ఈ మధ్యన ఏదైతే సఫరింగ్ అంటాం కదా, సో అది తక్కువ ఉండడానికి, అది తగ్గించడానికి ఏమి మార్గాలో అవే మనకి, దాన్నే మనం మోరల్ ఫిలాసఫీగా మనం రాయడం జరిగింది. సో నేను చెప్తున్నవి మత గ్రంథాల్లో ఉన్న కమాండ్మెంట్స్ లేకపోతే పుస్తకాలు, ఆ రూల్ బుక్ కాదు, దాని గురించి మాట్లాడలేదు నేను. ఎందుకంటే అందులో కొన్ని ఈ కేటగిరీలో ఫిట్ అవుతాయి, కొన్ని ఫిట్ కావు. కొన్ని సఫరింగ్ తగ్గించగలవు, కొన్ని సఫరింగ్ ఇంకా పెంచుతాయి. ఇప్పుడు మత విశ్వాసం లేని వాళ్ళని ఏదో చేయడం, లేకపోతే అక్రమ సంబంధం అని చెప్పిన అడల్టరీ చేసిన వాళ్ళని స్టోనింగ్ చేయడం, ఇట్లాంటివి ఏవైతే ఎడిషన్స్ ఉంటాయో మతం ఇచ్చేవి, దానివల్ల నష్టాలు అయితే లాభాలు ఉండవు అనమాట. ఫర్ ఉదాహరణకు చూసుకుంటే, సో ఈ రోజున మనం చూసుకుంటే, అంటే కనీసం ఒక ఆధునిక సమాజానికి పనికొచ్చే ఒక నైతిక చిట్టా అనేది మనం యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ గా చెప్పుకోవచ్చు. సో మానవ హక్కుల ఘోషణా పత్రం ఏదైతే ఉందో మనకి, సో అది దట్స్ అ గుడ్ రూల్ బుక్ అనమాట. సో మీకు దానివల్ల ఏంటంటే మీకు సఫరింగ్ తగ్గడం, మనుషుల హుందాతనాన్ని పెంచేలాగా, ఒక సమాజాన్ని నిర్మించుకునేలాగా దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉపయోగపడుతుంది. సో నైతికత అనేది అంటే టు సమ్మరైజ్ ద హోల్ థింగ్, మోరల్ ఇంట్యూషన్ అంటే మనలో ఉన్న నైతిక ఇంట్యూషన్ ఫీలింగ్స్ ఉంటాయి, అవి మనకి ఎవల్యూషనరీగా వచ్చినవి జీవ పరిణామ క్రమంలో. రెండు నైతిక నియమాలు ఏవైతే ఉంటాయి, చిట్టా, ఈ మోరల్ ప్రాక్టికల్ ఎథిక్స్ అనేవి, అవి మన సోషల్ లైఫ్ కి సంబంధించిన అంశాలు. వాటిలో ఏంటంటే అవి ఎప్పటికప్పుడు పురోగతిస్తూ ఉన్నాయి. సంథింగ్ లైక్ ఒక యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది ఇవాళ సమాజంలో ఒక పతాక స్థాయి నైతిక ప్రవర్తన నియమాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎస్, అంటే బేసిక్ గా మన హ్యూమన్ లైఫ్ కి నెసెసిటీగా తీసుకోవచ్చు అనమాట. దానికి మనకి మతానికి సంబంధం లేదనమాట. అవునండి. ఎస్, యా. గోవింద్ గారు, మీకు ఒక ప్రశ్న. సో భూమికి అండ్ సూర్యుడికి మధ్యన ఉన్న డిస్టెన్స్ ని హనుమానుడి కథలో అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అన్నదండి ప్రశ్న. అవునండి. ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే, అంటే మన గొల్లపూడి మారుతీరావు గారు కూడా, అలాగే మనకి సింగర్ సింగర్ కాదు, మన ఎవరు లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ కూడా చాలా సార్లు వాళ్ళు కూడా మెన్షన్ చేశారు అనమాట. అంటే మనకి యుగ సహస్ర పరభాను అని దేవుణ్ణి, యుగ సహస్ర యోజన పరభాను అని హనుమాన్ చాలీసాలో ఉంటుంది అని చెప్తారు అనమాట. అంటే ఇది చాలా చాలా ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అంటే, దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే, దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు అనమాట. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, మనకు ఆల్రెడీ సమాధానం తెలిసినప్పుడు, ఆన్సర్ తెలిసినప్పుడు, ఆ నెంబర్ తెలిసినప్పుడు, ఆ నెంబర్ని మీరు ఏ విధంగానన్నా ప్రూవ్ చేయడానికి చేయొచ్చు అనమాట. ఉదాహరణకి మీ వయసు ఎంత అని చెప్పాలనుకున్నప్పుడు, మీరు మామూలుగా 1 to 9 ఒక నెంబర్ చెప్పండి నాకు, ఆ నెంబర్ తీసుకొని, ఓకేనండి మీది భాద్రపదం మాసం గనక, అలాగే మీరు అశ్విని నక్షత్రం గనక తీసుకున్నట్లయితే, ఆ నెంబర్కి నక్షత్రానికి ఒక నెంబర్ తీసి అన్ని మల్టిప్లై చేసి, మీ ఏజ్ 35 years అండి, +or-5 అని చెప్పారు అనుకోండి, అంటే ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా మీ వయసు 35 సంవత్సరాలు అన్నా అనుకోండి, మీరు వెంటనే కరెక్ట్ అండి ఎలా చెప్పారు అంటారు అనమాట. ఎలా చెప్పారంటే ఇది నెంబర్స్ గిమ్మికే తప్ప ఇందులో ఏమీ లేదు. ఫిజిక్స్లోకి వెళ్తే, ఫిజిక్స్లోని సింపుల్, ఇప్పుడు మన యోజనము అంటే ఎంత అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ యోజనము అంటే 8 మైళ్ళు అని కన్ఫర్మ్ చేశారు. ఎలా కన్ఫర్మ్ చేశారు?
ఒక టేబుల్ ఏమైనా ఉందా మన దగ్గర గ్రంథాల్లోని? యోజనము అంటే కొన్ని లెక్కల ప్రకారంగా కూడా మన యోజనం తీసుకున్నా సరే 100 యోజనాలు తీసుకున్నారనుకోండి, ఏది మన భారతదేశానికి శ్రీలంకకి మధ్యన ఆ రామ వారధి చూసుకుంటే 100 యోజనాలు అని ఉంటుందన్నమాట. ఏది శ్రీరాముని వారధి. అక్కడ తీసుకుంటే ఈ నెంబర్ తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి 8 మైళ్ళని తీసుకుంటే మనకి 100 యోజనాలు కనుక 800 మైళ్ళు ఉండాలి మధ్యలో. అంత డిస్టెన్స్ లేదు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి అర్జునుడు కర్ణుడి యొక్క రథాన్ని కొడతాడనమాట బాణంతోని. కొడితే ఆ బాణం ఏమో కర్ణుడి యొక్క రథం ఒక 100 యోజనాల దూరం వెళ్ళిపోతుంటది, తిరిగి వస్తుంటది అనమాట. అంటే అర్జునుడి యొక్క పవర్ చెప్పడానికి. అదే కర్ణుడు కొడితేనేమో కొన్ని ఇంచెస్ కదులుతుంది అనమాట. అయినా సరే శ్రీకృష్ణుడు భళా భళా కర్ణ భళా అంటాడు. అప్పుడు కనుక మీరు తీసుకున్నారు అనుకోండి, అక్కడ యోజన ఇక్కడ యోజన మ్యాచ్ అవుతుంది అనమాట. కొంతమంది 15 అంటారు, కొంతమంది 8 అంటారు. కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఫిజిక్స్లోని సింపుల్గా మనం చూసుకుంటే డిస్టెన్స్ అనేది ఏంటంటే డిస్టెన్స్ ఈక్వల్ టు మనం ఏం చెప్తాము, స్పీడ్ ఇంటూ టైం. అంతే కదా, సింపుల్ సింపుల్. స్పీడ్ ఇంటూ టైం. 3వ తరగతి కుర్రాడిని అడిగినా 4వ తరగతి కూడా ఎవరైనా చెప్తాడు. మీరు ఈ హనుమాన్ చాలీసాలోని స్పీడ్ ఎక్కడుంది? యుగం అని చెప్పారు, యోజనం అని చెప్పారు, సహస్రం అని చెప్పారు. సహస్రం అంటే 1000, యుగం అంటే 12,000 తీసుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం. యోజనం అంటే 8. అక్కడ ఇటు చూసిన అన్ని మైళ్ళే ఉన్నాయి కదా, ఒక నెంబరే ఉంది కదా. ఒక నెంబరు ఇంకొక నెంబరు మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ ఎలాగ వస్తుంది? వేర్ ఇస్ ద స్పీడ్? బేసిక్ క్వశ్చన్. స్పీడ్ లేదు కదా దాంట్లో. అంటే స్పీడ్ లేకుండా నువ్వు డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అన్నది ఒక బేసిక్ ప్రశ్న అనమాట. అంటే అది ఎందుకు పనికిరదని చెప్పడానికి నేను చెప్పే ఉదాహరణకి. అసలు మనం నిజంగా ఎలా కనుక్కుంటాము అంటే మనకి పారలాక్స్ మెథడ్లోని మనం డిస్టెన్స్ని కనుక్కోవచ్చు అనమాట. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే సూర్యుడు అంటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు మనం చంద్రుని యొక్క సైజుని, అదేవిధంగా మనకి ఎర్త్ యొక్క సైజుని బట్టి ఆ సైజెస్ ఎంత ఉన్నాయి అన్నవి, సూర్యుడికి దగ్గరగా ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి చాలా ఫాస్ట్గా తిరుగుతాయని, దూరంగా ఉన్న ఆర్బిట్స్ నెమ్మదిగా తిరుగుతాయన్న విషయం ఒకటి. అదేవిధంగా వాటి యొక్క రేషియోస్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పే పద్ధతి ఒకటి. అదేవిధంగా మనకి సన్ యొక్క క్యాలిక్యులేటింగ్ ద సైజ్ ఆఫ్ ఎర్త్ షాడో, అంటే ఎర్త్ యొక్క షాడోని పెట్టి మనకి ఆ మూన్కి ఉన్న డిస్టెన్స్ని బట్టి మనం ఏం చేస్తామంటే మనకి అంతకుముందే కొన్ని బేసిక్ తెలుసు అనమాట. అంటే మనకి ఏంటంటే కొన్ని థింగ్స్ ఆర్ ఫిక్స్డ్. సూర్యుడి నుంచి భూమికి ఉన్న మధ్య డిస్టెన్స్ మన ఆస్ట్రానమికల్ యూనిట్ అంట. అంటే సుమారు 92 మిలియన్ల మైళ్ళు, లేకపోతే 150 కోట్ల 150 మిలియన్ కిలోమీటర్స్ గా తీసుకోవచ్చు. 150 మిలియన్ కిలోమీటర్స్ కానీ, లేకపోతే 92 మైళ్ళు కానీ. ఇవన్నీ ఏంటంటే మనకున్న ఈ జామెట్రికల్ అబ్జర్వేషన్, మనకి ఉన్న ఈ ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి ఆ పారలాక్స్ ఎర్రర్ని బట్టి ఒకే స్టార్ని మనం ఒక 6 months ఒకవైపు, 6 months ఇంకో తర్వాత వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసిన డిస్టెన్స్ని బట్టి మనం ఒక ట్రిగ్నోమెట్రీని యూజ్ చేసి వాటి మధ్య డిస్టెన్స్ని కనుక్కోవచ్చు అనమాట. అది రియల్ మ్యాథమెటికల్ ఆస్ట్రోనామికల్ పద్ధతి తప్ప పురాణాల్లోనూ కానీ లేకపోతే హనుమాన్ చాలీసాలో కానీ చెప్పిన విధంగా చూస్తే మటుకి అప్పటికి సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్ తెలిసే అవకాశమే లేదనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఒకవేళ హనుమాన్ చాలీసాలో చెప్తే అది నిగూఢంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే నిజంగా అది ఒక ఇన్వెన్షన్ కదా. ఆ ఇన్వెన్షన్ని సాఫ్ ఎందుకు చెప్పడం లేదంటే ఆ చెప్పడం ఉద్దేశం ఏంటంటే మనకి సూర్యుడికిను భూమికి ఉన్న మధ్య చెప్పడం కాదనమాట, హనుమానుడిని కీర్తించడం. హనుమంతుడిని కీర్తించడం ద్వారా హనుమంతుడు చేసిన విజయాల్ని, హనుమంతుడు చేసిన సాహసాల్ని కొనియాడడం ద్వారా హనుమంతుని ప్రార్థించడమే అవుతుందే తప్ప భూమికి సూర్యుడికి చెప్పాల్సిన ఉద్దేశం అది కాదు అసలు. తులసీదాసు రామభక్తుడు, అందువల్ల రాముడి గురించి హనుమంతుడి గురించి చెప్తాడే తప్ప ఖగోళ శాస్త్రానికి సంబంధించింది నిగూఢంగా సీక్రెట్ గా ఒక ట్రెజర్ హంట్ లాగా పెట్టడం అవకాశం లేదు. ఎస్ తప్పకుండా. సో అందులో ఉన్న దాంట్లో నుండి వెతుక్కోవడం అన్నమాట ఇది. అవునండి, రివర్స్ ఇంజనీరింగ్. సో శరత్ గారు, మీకు నెక్స్ట్ ప్రశ్న, దేశం లేదా యుద్ధం పేరుతో మనుషుల్ని ఏదైనా దేశం లేదా రాజకీయ నాయకులు చంపితే వాటిని ఏ రకంగా చూడాలి అన్నది ప్రశ్న. అంటే పొలిటికల్ కిల్లింగ్ అంటారు, అంటే రాజకీయ పరంగా కారణాల కొద్దీ, లేకపోతే యుద్ధాలు అని చెప్పని చంపేయడం. రెండండి అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే యుద్ధంలో చంపడం అనేది ఒకటి వేరు, తర్వాత ఏమో ఇంటర్నల్ గా జరిగి రాజకీయ కారణాల కొద్దీ చంపడం అనేది వేరు. అంటే ఈ రెండు వేరంటే రెండు లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫే, కానీ కొంచెం ఒక చిన్న డిఫరెన్స్ అనేది మనం రెండు గమనించవచ్చు.
మొదట ఏంటంటే ఇంటర్నల్ గా చంపవేయడం గురించి మాట్లాడదాం మనం. ఏంటంటే ఇది మనం చూసుకోవచ్చండి, ప్రపంచ చరిత్రలో ఏంటంటే డిక్టేటర్షిప్స్ లో, నియంతృత్వాల్లో, అలాగే చాలా ఆటోక్రటిక్ సొసైటీస్, ఆటోక్రటిక్ కంట్రీస్ లో ఏంటంటే పొలిటికల్ డిసిడెంట్స్ ని కానీ, అంటే రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కానీ, లేకపోతే ప్రత్యర్థుల్ని కానీ, రాజకీయ ప్రత్యర్థులు అన్నమాట వీళ్ళని కానీ సైలెంట్ గా వాళ్ళని తప్పించేయడం కోసం వాళ్ళని చంపేయడం అనేది, ఇలాంటి పొలిటికల్ అసాసినేషన్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. రెండేంటంటే కొన్ని సార్లు విప్లవాలు వస్తుంటాయి. కొన్ని చోట్ల విప్లవాలు వచ్చిన ఆఫ్టర్ మ్యాథ్లు ఏంటంటే ఎవరైతే ముందు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పెద్దగా ట్రయల్స్ అవి లేకుండా వాళ్ళని చంపేయడం అనేది జరుగుతుంటుంది. సమ్మరీ ఎగ్జిక్యూషన్స్ అంటారు వాళ్ళు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి కూడా జరిగాయి ప్రపంచ చరిత్ర చూసుకుంటే. అంటే నేను మోడర్న్ సొసైటీ చెప్తున్నా, గత 100 సంవత్సరాల్లో జరిగిన చెప్తున్నా, అంతకన్నా ముందున్నది మన ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పూర్తిగా ఇవి అంటే ఇవేంటంటే 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేంటంటే ఇవి ఆ పొలిటికల్ లీడర్స్, అంటే లేకపోతే నియంతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెనిఫిట్ కోసం అనేది చంపేయడం జరుగుతుంది, ఇది ఒకటి. రెండేంటంటే లేకపోతే ఒక ఐడియాలజీ కోసం, లేకపోతే మనం ఇందాక ఫండమెంటల్ అట్రిబ్యూషన్ లో చెప్పుకున్నట్టు ఏంటంటే ఒక లేబుల్ అనేది ఆపాదించేసి వాళ్ళందరూ, అంటే ఆ పలానా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళ అందరూ కుట్రలో భాగమే అని చెప్పని ఒక బ్లాంకెట్ గా ట్రయల్స్ లేకుండా, అంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చేశారా లేదా అన్న ఒక విచారణ లేకుండా చంపేయడం అనమాట. సో ఈ రెండు పూర్తిగా అనైతికమైన అంశాలే. బెనిఫిట్ కోసం చంపేయడం అనేది కానీ, లేకపోతే ఇలాంటి కారణాల కొద్దీ చంపేయడం అనేది అనైతికమైన అంశాలు. అసలు రెండో పాయింట్ ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్, దాని ఎథిక్స్ అనేది కూడా ఇది ఆర్ వెరీ మచ్ క్వశ్చనబుల్. మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ వెరీ క్లోజ్లీ, దానికన్నా నిజాయితీగా మనం పరిశీలిస్తే కనుక. బట్ దట్స్ అ డిఫరెంట్ టాపిక్. బట్ అగైన్ అంటే సో ఈ 2 రకాలుగా, అంటే ఇంటర్నల్ గా రాజకీయ ప్రత్యర్థులను చంపేయడం కానీ, లేకపోతే హింసకి పాల్పడి రాజకీయంగా లాభం కోసం చేయడం అనేది పూర్తిగా అనైతికం. అందులో ఎటువంటి దోకా లేదు, ఇది ఎటువంటి అనుమానం లేదు. ఇదైతే మొదటి అంశం. సో ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి తరహా వైలెన్స్ అనేది కొంతమంది జస్టిఫై చేస్తూ ఉంటారు. అది ఏదో అది జరగాలి, అదేదో దాని ఏమంటారు గ్రేటర్ గుడ్ కోసం జరిగిందని ఒక రకంగా అనొచ్చు. లేకపోతే ఇంకా చూసుకుంటే కనుక ఇంకా దిగజారుడుతనంగా చూసుకుంటే వీళ్ళు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు సింప్లీ బికాస్ ఆ రాజకీయ నాయకుడినో, లేకపోతే ఆ నియంతనో, లేకపోతే ఆ పార్టీనో, వాళ్ళున్న పార్టీనో సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ వైలెన్స్ జస్టిఫై అయింది అని చెప్పుకోవడం అనేది ఇంకో తరం. సో ఇదంతా పూర్తిగా ఇమ్మోరల్ బిహేవియర్, అందులో ఎటువంటి అనుమానం లేదు. 2 యుద్ధాల విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటేనండి, మామూలు జనరల్ రూల్ ఆఫ్ థంబ్ ఏంటంటే మనకి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చెప్తున్నదైనా సరే, జెనీవా కన్వెన్షన్ గైడ్ లైన్స్ కానీ, లేకపోతే గత 100 సంవత్సరాల్లో మనం 2020లో ఉన్నాం కాబట్టి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనం వచ్చిన ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏవి చూసుకున్నా, అంటే ఈ జియో పొలిటికల్ గా ఏవి చూసుకున్నా సరే, యుద్ధం అనేది ఏంటంటే పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, అలాగే తర్వాత మీరు చూసుకుంటే ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెట్టుకుంటూ ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్ తగ్గించుకోవడానికి మొదటిగా ఇవి మార్గాలని చెప్పని మనకి ఇవాళ రోజున ఉన్న కల్చర్, పొలిటికల్ కల్చర్ అనేది. సో ఊరికే ఏదో సినిమాల్లో చూపించినట్టు సై అంటే సై, కయ్యానికి కాలు దువ్వడం, ఈ టైపు స్టంట్లు అనేవి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా జియో పొలిటికల్ గా పనిచేయవు. వాటి వల్ల ఇంకా కాన్ఫ్లిక్ట్, స్ట్రైఫ్ పెరిగిపోతుంది. సో ఏంటంటే మొదటిది యూ హ్యావ్ టు కమ్ టు డిస్కషన్ టేబుల్. నెక్స్ట్ ఏంటంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మీ సంబంధాలు ఎలా ఉన్నాయి, అంటే యుద్ధాలని నివారించడానికి ఈ మార్గాలుగా మనం చూస్తున్నాం. ఇక కొన్ని సార్లు యుద్ధం అనేది తప్పదు, యుద్ధంకి ఏదో హ్యుమానిటేరియన్ రీజన్స్ కొద్ది కొన్నిసార్లు యుద్ధాలు చేస్తూ ఉంటారు. సో అది స్పెసిఫిక్ గా కాంటెక్చువల్ గా ఏ యుద్ధాన్ని బట్టి ఆ యుద్ధానికి అక్కడ మనం అంచనా వేసుకున్నది కరెక్టా కాదా అన్నది. బట్ ఇట్లాంటివి జరిగినప్పుడు, ఉదాహరణకి ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ లిబరేషన్ ఏదైతే చేసిందో అదొక ఎగ్జాంపుల్. హ్యుమానిటేరియన్ రీజన్స్ కొన్ని యుద్ధానికి వెళ్ళడం. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి, జెనీవా కన్వెన్షన్ రూల్స్ కానీ, అంటే ఎవరు ప్రత్యర్థులు ఎవరు కాదు, అంటే ఎవరిని మనం ఎనిమీస్ గా ట్రీట్ చేయకూడదు, ఎవరి లైఫ్ ని అన్నది ఇంపార్టెంట్ అనే దాని మీద కన్వెన్షన్స్ ఉంది. దాని ప్రకారం యుద్ధాలు అనేవి జరుగుతాయి. కానీ వార్ క్రైమ్స్ ఏవైతే జరుగుతాయో, అమెరికా చేసినా ఎవరు చేసినా అది వార్ క్రైమ్స్ జరిగినవి, అవి పూర్తిగా అవి దాష్టికం, అవి కంప్లీట్ గా అవి అనెథికల్, అది ఇమ్మోరల్. దానికి కోర్ట్స్ కూడా ఉన్నాయి, యాక్చువల్గా ఇంటర్నేషనల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి వార్ క్రైమ్స్ ని ప్రాసిక్యూట్ చేయడానికి. సో చూసుకుంటే కనుక అంటే రాజకీయ కారణాల కొద్ది, అంటే ఒక స్టేట్ కానీ, ఒక దేశం కానీ, ఎవరైనా కానీ ఇంటర్నల్ గా హింస చేయడం, లేకపోతే యుద్ధంలో హింస చేయడాన్ని మనం ఈ 2 రకాలుగా చూడొచ్చు అనమాట ఆధునిక సమాజంలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. యాక్చువల్లీ మనకి ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి, కానీ మనకి ఇప్పుడు సమయం సరిపోలేదు కాబట్టి మనం తప్పకుండా నెక్స్ట్ వీక్ లో చూద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మీరు కూడా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాకు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ శరత్ గారు అండ్ గోవింద్ గారు. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.